హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఇప్పుడు మనం చూసేది ట్రక్ లే బాయ్. ఏదైతే లాంగ్గా తిరిగే వెహికల్స్ ఉంటాయో, చెన్నై కలకత్తా హైవే రోడ్డు కాబట్టి వాటికి వెహికల్స్ ఆపుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి హైవే రోడ్ పైన. ట్రక్ లే బాయ్ అంటాం. అక్కడ ఆపుకోవడానికి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి ఇది 5.5 కిలోమీటర్ దగ్గర, చిన్నవటపల్లి దగ్గర నుంచి 5.5 కిలోమీటర్ దగ్గర, కొండపాలూరుకు దగ్గరగా ఉంటుంది. బీబీగూడెం దాటిన తర్వాత ఆ ప్రాంతం అన్నమాట. అక్కడ మనం క్లియర్గా బోర్డ్స్ శ్రీకాకుళం, విశాఖపట్నం, కోల్కతా, గన్నవరం అని బోర్డ్స్ కూడా మనకు అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 250 మీటర్స్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3కి సంబంధించిన రోడ్ అనమాట. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఇక్కడ పురుషోత్తపట్నం అలాగే నున్న అని మనకు క్లియర్గా బోర్డులు కనిపిస్తున్నాయి నేషనల్ హైవేస్ పైన. ఈ ట్రక్ లేపై మనకు అక్కడ కొంచెం దూరంలో కొంచెం ముందు మనకు టాయిలెట్కి సంబంధించిన టాయిలెట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ బోర్డ్స్ పెట్టడం కోసం ఒక పెద్ద ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది హైవే రోడ్ మీద. ఏదైతే ఇక్కడ ట్రక్ లేబై అని ఉందో అక్కడ టాయిలెట్స్, పైన వాటర్ ట్యాంకు ఇవన్నీ క్లియర్గా మొత్తం నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా వెహికల్స్ ఎక్కువ చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే లాంగ్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో ఆ డ్రైవర్లు రెస్ట్ తీసుకోవడం కోసం హైవేస్ మీద ఈ ఫెసిలిటీ ఇస్తారనమాట. నేషనల్ హైవేస్ మీద ఆ ప్రాంతం అన్నట్టు సుమారుగా 5.5 కిలోమీటర్ దగ్గర మనకు పురుషోత్తపట్నం కొండ మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ పక్కన వచ్చేసి బీబీగూడెం, పురుషోత్తపట్నం నుంచి బీబీగూడెం వెళ్ళే అండర్ పాస్ కూడా కంప్లీట్ అయిపోయి మనకు అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. చూసారా, దాదాపుగా కంప్లీట్ చేసుకొని ట్రక్ లేబై. అలాగే ఆ పక్కన మనకు బీబీగూడెం ఊరు కనిపిస్తుంది ఆ చివరిలో. ఇది సుమారుగా 5.5 కిలోమీటరు, దగ్గర 6 కిలోమీటర్ దగ్గర అనమాట. 6 లైన్ల విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు కంప్లీట్ చేసుకొని 6 కిలోమీటర్ సుమారుగా దగ్గర 6 కిలోమీటర్ దగ్గర మనం ఉన్నాం. ట్రక్ లేబై దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హైవే మీద ఒకవైపు నిర్మించినటువంటి గొల్లపూడి, అలాగే గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ అనే బోర్డులు క్లియర్గా తెలుస్తున్నాయి. నేషనల్ హైవే 16 విజయవాడ అలాగే చెన్నై కలకత్తా రోడ్ ఇది. మనకి ఇది పురుషోత్తపట్నం నుంచి బీబీగూడెం వెళ్ళే అండర్ పాస్ అనమాట. ఇది పురుషోత్తపట్నం. గాలి బాగా వేస్తుందండి, గాలి సౌండ్ కూడా బాగా వస్తుంది. ఇది పురుషోత్తపట్నం నుంచి బీబీగూడెం వెళ్ళే రోడ్ ఇది. అక్కడ అండర్ పాస్ దాదాపు కంప్లీట్ అయిపోయింది.